హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోబోతున్నాం. ఇప్పుడు స్నాక్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా ఛానల్లో ఫస్ట్ టైం మా కొడుకు సిద్ధార్థ్ మెయింటైన్ చేస్తున్నాడు. వాడే ఇంట్రడ్యూస్ చేసిండు, వాడే ఫుడ్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. అంటే నేను చాలా రోజుల నుంచి ఎవరెవరో ఫుడ్ ఛాలెంజ్ రమ్మని చెప్తే ఎవరు వస్తలేరు. ఫస్ట్ టైం మా వాడే క్రియేట్ చేసుకున్నాడు. మా కూతురు మా కొడుకు ఫుడ్ పెట్టుకున్నారు. ఈ వడియాలు చేసుకొని పోటీ పెడుతున్నారు. ఎన్నెన్ని రావి, ఎన్నెన్ని వేసారు? సేమ్ వేసుకురా, ఇద్దరు ఈక్వల్ వేసుకురా. ఓకే, 1 అయితే జాగ్రత్తగా తినాలి. దమ్ము వచ్చినా కానీ వాటర్ తెచ్చిపెట్టుకురా. వాటర్ తెచ్చుకోరు, ఒకరు నిత్య జాగ్రత్త. ఎందుకంటే ఇంతకుముందుకు నువ్వు తిన్నప్పుడు ఏడిచినావు, నీకు గుర్తుందా? ఇంతకుముందుకు ఒక ఫుడ్ ఛాలెంజ్ చేసినప్పుడు సరే ఓకే. ఇప్పుడు జాగ్రత్త, మెల్లె లేట్ అయిన సరే ప్రాబ్లం ఏం లేదు. లేట్ అయిన సరే ఈ క్యాప్ ఓపెన్ చేద్దాం. మెల్లె తినేసేయండి. ఒక్క నిమిషం నేను కౌంట్ చేస్తా. మెల్లె తినేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎట్లా అనిపిస్తుందిరా ఫుడ్ ఛాలెంజ్ వీడియో తీస్తుంటే? హ్యాపీగా ఉంది, ఎంజాయ్మెంట్ ఉందా? నీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది నీకు. ఓకే, 1 2 3 స్టార్ట్. ఓకే ఫ్రెండ్, చూస్తున్నారు కదా వీడియో. అయితే యాక్చువల్లీ నేను కూడా అనుకోలేదు, అంటే నేను కూడా ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము అని అనుకోలేదు. కానీ మా సిద్ధే ఇదంతా ప్లాన్ వేసాడు. డాడీ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. ఎందుకంటే సమ్మర్ కదా, బయట ఎండకు తిరగకుండా ఇది ఒకటి బెటరే. కానీ ఫుడ్ ఛాలెంజ్ అనేది అన్ని వేళల్లో మనకు గుడ్ సెట్ కాదు. స్లోగా తినండి, ప్రాబ్లం ఏం లేదు. టైమర్ ఎందుకు పెట్టలే అని మీకు డౌట్ రావచ్చు. అయితే టైమర్ పెడితే వాళ్ళకు ఏంటంటే ఫాస్ట్ తినాలి అనేసి వాళ్ళు ఫుడ్ తింటుంటే కూడా వాళ్ళకు గొంతులో తడుతూ ఉంటుంది. అందుకనే టైమర్ పెట్టలేదు. టైమర్ లేకున్నా పర్లేదు, ఎవరు ఫాస్ట్ తింటారో వాళ్ళే విన్ను, అంతే. స్లోగా తినండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంతకుముందుకు ఒకటి ఇదే మా పిల్లలతోని ఒకటి చేసిన, అది ఏంటి అంటే పుష్ప 2 కుర్కురే పల్లిపట్టి 2 చేసిన. అప్పుడు చేసినప్పుడు సిద్ధు విన్ అయ్యిండు. సిద్ధు విన్ అయిన తర్వాత మా నిత్య సెకండ్ వచ్చింది, ఏడిసింది ఓడిపోయానని. ఆ వీడియో కావాలంటే దాని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నా ఛానల్లో ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ అది. వాటర్ తాగొద్దురా, వాటర్ తాగినప్పుడు ఎప్పుడైనా కడుపు టైట్ అయిపోతుంది. కొద్దిగా తాగొచ్చు, ఏం కాదు, జాగ్రత్త కాబట్టి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఫుడ్ ఛాలెంజ్ చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే మీరు గెలవాలి అని ఆతృతతోని ఫటాఫట్ తిన్నారనుకో, ఆ గొంతులో తడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఫుడ్ ఛాలెంజ్ చేయాలి. నేను కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్పేది ఒకటే, ఏంటి అంటే నేను ఫుడ్ ఛాలెంజ్ పెద్ద లెవెల్ని చేయబోతున్నాను. మీరు అందరికీ ఉత్సాహం పాల్గొనాలనుకుంటే కింద కామెంట్ చేయండి. గజ్వేల్ లోకల్ ఎవరైనా ఉంటే మీరు దేంట్లో ఫుడ్ ఛాలెంజ్ చేస్తారో ఆ ఆప్షన్ కూడా మీకు ఇస్తాము. నేను పెట్టే ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొనాలనుకున్నా కానీ కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నిత్య ఎట్లా అనిపిస్తుందిరా ఫుడ్ ఛాలెంజ్ చేస్తుంటే? సూపర్. నీకు సూపర్ అనిపిస్తుందా? ఓకే, వెళ్ళేది తినండి, ప్రాబ్లం లేదు. ఎవరు గెలుస్తారు మీరు ఇద్దట్లలో?
ఆ? ఎవరు గెలుస్తారు? ఎవరు సిద్ధా? ఆ? చూద్దాం చూద్దాం. మీరు నేను కొట్లాడు కాదు. ఫస్ట్ ఇద్దరిలో ఎవరు తింటారో వాళ్ళు ఫాస్ట్ ఎవరు తింటారో వాళ్ళే గెలుస్తారు. నీకు అన్నం కాదు అవి కూడా ఉన్నాయి ఇంకా. పాడేస్తే ఓడిపోయినట్టేనే. మామూలు స్కెచ్ కాదు. నీకు ఇంతకుముందుకు ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొన్నావు కదా సిద్ధు, ఎట్లా అనిపిస్తుంది ఈ ఫుడ్ ఛాలెంజ్? నెక్స్ట్ టైం కూడా దేని మీద ఛాలెంజ్ చేయబోతున్నావు? ఏ ఫుడ్ మీద? ఫుడ్ ఛాలెంజ్. ఫుడ్ ఛాలెంజ్. ఫుడ్ ఛాలెంజ్ ఏది ఐటమ్ మీద? ఎగ్. ఎగ్. ఓకే. నెక్స్ట్ అయితే ఉడకబెట్టిన గుడ్లు పెట్టి ఎవరు ఫాస్ట్ తింటారు, మ్యాక్సిమం ఒక 5 గుడ్లు పెట్టి ఎవరు ఫాస్ట్ తింటారో, చిన్నపిల్లలు కాబట్టి 5 అని నేను అనుకుంటున్నా, కానీ చాలా రేరు, ఎందుకంటే అది నీలం ఉంటుంది కాబట్టి గొంతులో దిగది. 5 గుడ్లు అంటే చాలా గ్రేటు. ఒకటి కంటిన్యూగా 2 కంటిన్యూ తిన్నా అవి చిన్నపిల్లలు కాబట్టి ఎనఫ్. ఓకే. ఏమైంది నిత్య? 4 వరకునా? పన్ను వచ్చిపోయిందా? నువ్వు గెలుస్తాను కదా. వీళ్ళ పోటీతత్వం అయితే బాగుంది, ఫుడ్ ఛాలెంజ్ పోటీ. నెక్స్ట్ సిద్ధు మెయింటైన్ చేస్తుండు ఎగ్ పోటీ. మీ ఇద్దరు వేస్తారా, మీ ఫ్రెండ్స్ ఉన్న తోలుకొస్తారా? నెక్స్ట్ ఛాలెంజ్ మీ ఇద్దరే చేస్తారా, ఫుడ్ మీ ఫ్రెండ్స్ ఓకే. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఓకే. నెక్స్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తోని కూడా పోటీ పడతారట, చూద్దాం. ఆహా భోజనంబు వింతైన వంటకంబు, తింటుంటే చూడు దమ్ము వస్తుంది చూడు. ఆహా ఆహా ఆహా. ఏమవుతుందిరా? నువ్వు గెలుస్తాను. కడుపు టైట్ అయిపోయింది. ఓకే. ఈ చూస్తుంటే సిద్ధే గెలుస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. పోయిన ఫుడ్ ఛాలెంజ్ కూడా సేమ్ అంతే. సిద్ధు గెలుచుడు, నిత్య ఏడుచుడు. ఇప్పుడు చూస్తుంటే కూడా సేమ్ అట్లే అనిపిస్తుంది నాకైతే. సిద్ధు గెలుస్తావు కదా నువ్వు? నీకు నిత్య నువ్వు గెలవా? గెలవనప్పుడు పోటీ అట్లా వేయదు, అది దొంగ గెలుసు. నువ్వు పక్క పెట్టేది. నిజాయితీ గెలవాలి, ఆడితే నిజాయితీగా ఆడాలి, లేకుంటే ఓడిపోయినా అని చెప్పేసి పక్క జరగాలి. ఓడిపోయినావా? ఓడిపోయిందంటే ఊకుంటావా? మొత్తం తిన్నదాకా ఆగుతావా నువ్వు? ఆమె ఓడిపోయినా అంటుంది, వదిలేదమ్మా మొత్తం తినేదాకా ఉంటావా? మొత్తం తిన్నా తిను. అబ్బాయి టేస్ట్ ఎట్లుందిరా? సూపర్. ఏం కర్రీ వేసుకున్నావు? కర్రీ ఏంది? పప్పు, ములక్కాయ పప్పు. పప్పడాలు, అన్నం, పప్పు, మునక్కాయ, సొరకాయ. సిద్ధు, నిత్య ప్లేట్. నువ్వు ఇవన్నీ చెప్పుకుంటావు, ఆ సిద్ధిగాడు ఎప్పుడో గెలిచేస్తాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒకే ఒక్క నిమిషంలో ఇద్దరిట్లల్లా ఎవరు విన్ అనేది ఇప్పుడు
లాస్ట్ ఎండింగ్లో రేస్ అందుకుంటుంది, ఫటాఫట్ తినేస్తుంది. అబ్బా బాబా, నిత్య కూడా గెలుస్తుండొచ్చు. అబ్బా ఎండింగ్లో 4th గేర్ వేసింది, దమ్ముకొచ్చింది. అట్లా వేయొద్దు ఎప్పుడు, ఎందుకంటే కుందేలు ఏంది తాబేలు శాస్త్రం ఉంది కదా, కుందేలు ఏం చేస్తుంది, తాబేలు మెల్లమెల్ల పోతుందని చెప్పేసి పండుకుంటా జరిసేపు కుందేలు. అట్లే పండుకుంటా, తాబేలు ఏం చేస్తుంది, మెల్లగా పోయి తాబేలు విన్ అవుతుంది. అట్లే నువ్వు ఆమె ఏం తింటుంది అని ఊకున్నావు అనుకో, ఆమెనే గెలుస్తుంది, నువ్వు నిద్రపోతే. ఎవరు విన్ అవుతారు? నేనే విన్ అయితే అప్పుడే కుడతా. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్ను. 1 2 3 నేను కంటే రేవా. నిత్య ఏమైంది, బ్యాటరీ డౌన్ అయిందా? వాట్ హ్యాపెండ్? ఈటింగా? ఈటింగ్ స్లో ఈటింగ్. సిద్ధు ఫాస్ట్ ఈటింగ్. సిద్ధు ఆల్మోస్ట్ విన్ అయిపోతును. సిద్ధు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఫుడ్ ఛాలెంజ్. నెంబర్ 1 ఫుడ్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నో ప్రాబ్లం. ఎప్పుడైనా పోటీతత్వం అనేది ఒకడు ఓడిపోతాడు, ఒకడు గెలుస్తారు. ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తుండే నెక్స్ట్ టైం నువ్వు కూడా విన్ కావచ్చు. విన్ అయిందని ఆడు విన్ అయిన అవుట్ అయినా వరదు, నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావు. ఓకే అయిపోయిందా? ఎంటీ ప్లేట్ చూపి. ఓకే కంగ్రాచులేషన్ సిద్ధార్థ్. అద్దాలు పెట్టుకో. ఓకే ఫస్ట్ క్లాస్. అమ్మ తగ్గేదేలే. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ ఛాలెంజ్ విన్ అయినందుకు? సూపర్ ఉందా? ఇక ఇప్పుడు ఇక్కడ ఓడిపోయింది. ఈ ముఖం చూడు ఎట్లా పెట్టిందో. టింగ్ 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 టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఫుడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మా పిల్లలతోని ఎగ్ ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేస్తాము. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారట. ఓకే త్వరలో ఎగ్ ఫుడ్ ఛాలెంజ్ మా పిల్లల ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొనాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే కింద సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోని అయితే ఇంట్రడక్షన్ సిద్ధు ఇచ్చిండు, మీరు ఆల్రెడీ చూసారు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.